మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం వీణా మాధురి కొదమగుండ్ల గారు రాసిన వలపులు గెలుపు అనే కథ విందాం. రమ్య, అమ్మ రమ్య, లలిత ఫోన్ చేస్తుంది, త్వరగా రా అన్న తల్లి కేకకు టక్కున వచ్చి ఫోన్ అందుకుంది రమ్య. అవతల నుండి లలిత, రమ్య నేను ఈరోజు కాలేజీకి రానే అంది. ఏ, ఎందుకని? ఆ రోగ్ గురించేనా నీ భయం? వాడి మొహం, వాడేం చేయడు, నేనున్నాగా నీకు తోడుగా, ఏం పర్వాలేదు, ధైర్యంగా రా అంది రమ్య. అది కాదే, వాడు మొన్న చేసిన గొడవ మర్చిపోయావా? నాకెందుకో భయంగా ఉందే అంటున్న లలితను మధ్యలోనే కట్ చేస్తూ, ఎంతో ధైర్యంగా ఉండే లలితేనా ఇలా మాట్లాడేది? ఏమైంది నీ ధైర్యం అంతా? నెల క్రితం వర్షను ఏడిపిస్తున్న రాజేష్ చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన లలితేనా ఈ లలిత? నువ్వేమీ కంగారు పడకు అంది రమ్య. అది కాదే, వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. పైగా ఇదంతా నాన్నగారికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏమవుతారో అని భయంగా ఉంది. ఆ వెధవేమో ఇలా అంటున్న లలిత మాటలకు, సరే నువ్వైతే కాలేజీకి ధైర్యంగా రా, మనం మాట్లాడుకుందాం. ఆ వెధవ చరణ్ గడి గురించి నువ్వు స్టడీస్ వదులుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఫోన్ పెట్టేసి కాలేజీకి రెడీ అయింది రమ్య. బాబు చరణ్, నాన్న లేవరా అంటూ నిద్ర లేపుతున్న తండ్రితో, అబ్బా ఏంటి నాన్న, ఇంకా 8గా అయింది, అప్పుడు ఏం కొంప మునిగిందని లేపుతున్నావు, ప్లీజ్ కాసేపు వదిలి అంటున్న కొడుకుతో, ఈరోజు నీ బర్త్డే, ఈరోజైనా కాస్త పద్ధతిగా ఉండరా అంటూ నిద్ర లేపుతున్న రాఘవ్ను కొడుకు చరణ్ను నిర్లిప్తంగా చూస్తూ ఉంది విశాలమ్మ. ఆ ఇంట్లో ఆమె ఉట్టి బొమ్మ. అటు భర్త నుండి ప్రేమ ఆదరణ కానీ ఇటు కొడుకు నుండి ప్రేమను కానీ ఆమె నోచుకోలేదు. దీనంతటికీ కారణం రాఘవ్. రాఘవ్కి ఎంతసేపు తన మాట నెగ్గించుకోవడం, అనుకున్నది బలవంతంగా అయినా సాధించడం, సంతోషించడం అంతే తెలుసు. వాళ్ళ అమ్మగారి పెంపకం వల్ల ఆయన అలా తయారయ్యాడు. అవతలి వారి ఇష్టాయిష్టాలతో వారికి పనిలేదు. ఇప్పుడు తన కొడుకు చరణ్ కూడా అలాగే తయారవ్వడాన్ని విశాలమ్మ తల్లిగా తట్టుకోలేకపోతుంది. తల్లిగా తను ఏమైనా నచ్చ చెప్పబోయినా మధ్యన తండ్రి రాఘవ్ వచ్చి విశాలమ్మ మాటను తీసిపారేసినట్లు మాట్లాడేసరికి విశాలమ్మ ఆ ఇంట్లో ఓ బొమ్మలా మారిపోయింది. రా నాన్న, ఈరోజు నీ పుట్టినరోజు కదా, గుడికి వెళ్ళొచ్చాను, ఈ ప్రసాదం తీసుకో అంటూ తల్లి విశాలమ్మ చరణ్కి పాయసం అందించింది. నాన్న, ఈరోజైనా ఎవరిని బాధ పెట్టకుండా గొడవలు పడకుండా ఉండరా అంది బ్రతిమలాడుతున్నట్లుగా. అప్పటికే కొడుకు మనసులో ఎంత భయంకరమైన ఆలోచనలకు సాన పెడుతున్నాడో తెలియని విశాలమ్మ, ఓకే బాయ్ బాయ్, కాలేజీకి వెళ్ళొస్తా అంటూ బయలుదేరాడు చరణ్. ఈరోజు నుండైనా వీడి బుద్ధి మారితే బాగుండు అనుకుంటూ చరణ్ గదిని శుభ్రం చేయడానికి చరణ్ బెడ్రూమ్లోకి వెళ్ళింది విశాలమ్మ. ఎప్పుడు తన డైరీ లోపల దాచుకునే చరణ్ పొరపాటున బయట మర్చిపోవడం, అది విశాలమ్మ కంటపడటం పెద్ద ప్రమాదాన్ని తప్పించిందనే చెప్పుకోవాలి. మొదట్లో వాడి డైరీ ఎందుకులో చదవడం అనుకున్నా, ఎందుకో అసలే వాడిది తన భర్త తీరే అవడంతో ఎందుకైనా మంచిదని, వాడి మనసు ఏమిటో తెలుస్తుందని చదవసాగింది విశాలమ్మ. మొదటి పేజీలో లలితను గురించి చరణ్ రాసిన వాక్యాలు ఇవి. ఓ దేవత దిగి వచ్చింది భూలోకానికి, తన పేరే లలిత. చూడడానికి 2 కళ్ళు సరిపో, ఎంత చక్కటి రూపం. ఆ అందగత్తె నా సొంతం అయితే ఈ లోకాన్ని జయించినట్లు. ఓహో, అయితే అబ్బాయి గారు ప్రేమలో పడ్డాడన్నమాట అనుకొని ఇంకొన్ని పేజీలు తిప్పింది. ఈరోజు లలిత ఎల్లో లంగా ఓణిలో వచ్చింది, తన బర్త్డే అట. వావ్, ఎంత సూపర్గా ఉంది. లంగా ఓణిలోంచి తన అందాలు అలా అలా కనువిందు చేస్తూ ఉంటే ఈరోజు నేను స్వర్గంలో విహరించినట్లే ఉంది. నేను ఈరోజు నా లవ్ని తనకు ఎక్స్ప్రెస్ చేశాను, కానీ తర్వాత ఆ డైరీలో ఏమీ లేదు. విశాలమ్మకు ఏమీ అర్థం కాలేదు. మనసంతా ప్రశ్నలే. ఏం జరుగుంటుంది? ఆ అమ్మాయి ఒప్పుకుందా? ఒకవేళ ఒప్పుకుంటే వీడు తండ్రిలా ఆగే రకమే కాదు. ఈ పాటికి పెండ్లి జరిగేది. ఒకవేళ ఒప్పుకోలేదా అనుకుంటూ ఉండగానే ఎవరో వస్తున్న అలికిడికి చప్పున ఓ మూలకి చాటుగా కూర్చుండిపోయింది కనపడకుండా. చరణ్ తనతో పాటు తన 2 స్నేహితులతో బెడ్రూమ్లోకి వచ్చి దబాలను తలుపేసి, షిట్, ఆ లలితకి ఏంట్రా అంత పొగరు? నేను ప్రపోజ్ చేస్తే కాదంటుందా? ఇన్ని రోజులుగా దాని వెనక తిరుగుతూ ఉంటే పిచ్చోళ్ళ చూస్తుంది నన్ను అన్నాడు చరణ్. అవునరా,
అందుకే దాని పొగరు అనగాలంటే దాని అందాన్ని పాడు చేయాలి. దాని మొహం మీద యాసిడ్ పోసేరా, దానికి దిమ్మ తిరుగుతుంది అంటూ చరణ్ ఫ్రెండ్ వాసు సలహా ఇస్తున్నాడు. కాదురా, దాన్ని పాడు చేస్తే సరి అంటూ కసిగా విక్రమ్ వాగుతున్నాడు. ఇదంతా వింటున్న విశాలమ్మ పాషాణమే అయిపోయింది. ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది తనకి. ఏం జరగబోతుందో ఊహించాలంటేనే ఒంటిపై రోమాలు నిక్కుపొడుచుకోసాగే. అంతలోనే తేరుకొని ఇంతకీ దీనికి చరణ్ ఏమంటాడో వినాలని అనుకుంది. దానికి చరణ్, అవునరా, ఏదో ఒక డెసిషన్కి రావాలి అనేసరికి విశాలమ్మ పై ప్రాణాలు పైనే పోయాయి. తానిప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఒక ఆడకూతురికి జరగబోయే ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలి. కానీ ఎలా? అదెలా సాధ్యం? తన కొడుకు మరీ రాక్షసుడు కాకపోయినా చెడు స్నేహాల వల్లో చెప్పుడు మాటల వల్లో ఈ దౌర్జన్యానికి పాల్పడితే ఎలా? తనలో తాను మదనపడసాగింది. ఈ సంఘటనతో తనకు తెలియకుండానే గతంలోకి తొంగి చూసింది. రాఘవ్ విశాలమ్మను చూడడం, ఇష్టపడడం, విశాలమ్మకు తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా నానా రభస చేసి విశాలమ్మకు కుదిర్చిన పెళ్లిని చెడగొట్టి పెళ్లి పందిరిలో నానా గొడవ చేసి చివరికి కత్తితో విశాలమ్మ తండ్రిని పొడవబోతే అది విశాలమ్మకు తగలడం, ఇంత రాద్ధాంతం చేసి బలవంతంగా తాళి కట్టేసి విశాలమ్మను తీసుకెళ్లిన ఘనుడు రాఘవ్. ఇక అలాంటి వాడి కడుపున శ్రీరామచంద్రుడు పుడతాడా అనుకుంటూ ఈ లోకానికి వచ్చింది. అయినా నా ప్రయత్నం మానను. వాడిలో ఆయన రక్తం ఎంతుందో నాది అంతే ఉంది. మా తరంతోనే ఈ పురుష అహంకారం ఆగిపోవాలి అనుకుంది దృఢంగా. చరణ్ ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. విశాలమ్మ కొడుకుని ఎలాగైనా సన్మార్గంలో పెట్టే ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విశాలమ్మ చరణ్తో, చరణ్, రేపటి స్పెషల్ ఏమిటో గుర్తుందా అంది. ఏంటి మమ్మీ అన్న చరణ్తో, అంటే మీ అమ్మ పుట్టినరోజు మర్చిపోయావా అంది. ఓ సారీ మమ్మీ, చెప్పు, నీకు ఈసారి ఏం గిఫ్ట్ కావాలో అంటూ తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు చరణ్. నిజంగా నాకు కావాల్సింది ఇస్తావా, చేస్తావా అంది విశాలమ్మ. ఒక్క క్షణం ఆలోచించి పక్కా మమ్మీ అంటూ ప్రామిస్ చేశాడు చరణ్. అయితే రేపు నువ్వు కాలేజీకి వెళ్ళట్లేదు, రోజంతా నాతోనే స్పెండ్ చేస్తున్నావు. నేను చెప్పే ప్రతి విషయం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్దామన్నా ఏం చెప్పినా కాదు అనకుండా నా కోసం చేయాలి, సరేనా? ఇదే నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ అంది. చరణ్ కాసేపు ఆలోచించి ఓకే మమ్మీ, డన్ అన్నాడు. మర్నాడు ఉదయమే విశాలమ్మ చరణ్ని ముందుగా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వరుడి గుడికి తీసుకెళ్ళింది. అక్కడ చరణ్తో ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదని, ఎవరిని బాధ పెట్టకూడదని ప్రమాణం చేయించుకుంది. తర్వాత అటు నుండి తెలిసిన వారి ద్వారా స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఒక ఖైదీని కలవడానికి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్ళింది. ఆ ఖైదీ పేరు రామ్. చదువు ఇంజనీరింగ్, కానీ ఇప్పుడు ఇలా భయంకరమైన జీవితం గడుపుతున్నాడు. దానికి కారణం అతను ఓ క్షణికావేశంలో చేసిన తప్పు, మనిషిని అని మరిచి విచక్షణ కోల్పోయి చేసిన పని. విశాలమ్మ చరణ్తో రామ్ ఉదంతం ఏమిటో, అతను ఎందుకు ఇక్కడ ఉండాల్సి వచ్చిందో తెలుసుకో అని చెప్పి నేను మరో గంటలో వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం అంటూ బయటికి వెళ్ళిపోయింది విశాలమ్మ. నేరుగా లలిత ఇంటికి వెళ్ళింది విశాలమ్మ. విశాలమ్మని మొదటిసారి చూడడం వల్ల లలిత, అమ్మా, ఎవరో ఆంటీ వచ్చారు అంటూ పిలిచింది. ఇంతలో లలిత తల్లి రత్నమాల విశాలమ్మను చూస్తూనే నిర్ఘాంతపోయింది. విశాలది అదే పరిస్థితి. రాఘవ్ ఏ పెళ్ళైతే చెడగొట్టి విశాలమ్మను తీసుకుపోయాడో ఆ పెళ్ళికొడుకు చెల్లెలే ఈ రత్నమాల. విశాలమ్మను చూస్తూనే, ఏంటి వదినా, ఇన్నేళ్ల తర్వాత ఇలా మెరుపులాంటి రాక? సారీ, మిమ్మల్ని వదిన అనేశాను విశాలమ్మ గారు అంటూ, ఇంతకీ ఎలా ఉన్నారు? అయ్యో, ముందు లోపలికి రండి అంటూ సాదరంగా ఆహ్వానించింది రత్నమాల. మంచినీళ్ళు తేమ్మా అంటూ కూతురు లలితను కిచెన్లోకి పంపి, చెప్పండి, కాఫీ, టీ ఏం తీసుకుంటారు? అసలు ఎలా ఉన్నారు? ఆ రాక్షసుడు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది రత్నమాల. రత్న, ఇన్నేళ్ల తర్వాత మనం ఇలా కలుస్తామని అనుకోలేదు. నా గతం సంగతి వదిలే, అసలు సంగతి చెప్తున్నా విను. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకే కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి నీ దగ్గరికి వచ్చా. లలిత గురించి వాకప్ చేశాను. అమ్మాయి బంగారం అని తెలిసింది. ఇలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే అంతకన్నానా? కాకపోతే లలితకు మా అబ్బాయి అంటే ఏమాత్రం ఇష్టం లేదు. పైగా వాడంటే చిరాకని తెలిసింది అని అంటూ విశాలమ్మ లలితని పిలిచి, చూడమ్మా, మా వాడిని నువ్వు కంపల్సరీగా ప్రేమించమని నేను అన్నాను.
వాడు చెడు స్నేహాల వల్ల మీ దగ్గర ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే అందుకు నేను సారీ చెప్తున్నా. కాకపోతే వాడిని మరీ దుర్మార్గుడు అని అనుకోకు. కాస్త వాడిని స్టడీ చేయి. ఏదైనా నీకు నచ్చితేనే. సరే, నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం చరణ్. స్నేహితుల వెధవ సలహాలతో వాడేమైనా పిచ్చి పనులు తలపెడతాడేమో. అమ్మ రత్నమాల, నువ్వు లలితను ఓ 4 రోజులు కాస్త జాగ్రత్తగా చూసుకో. ఈలోగా వాడిని మార్చగలనన్న నమ్మకం నాకుంది. సరే, నేను ఇక వెళ్తా అంటూ అక్కడి నుండి వెళ్ళింది. తర్వాత రత్నమాల, ఏంటమ్మా ఇదంతా? ఆ అబ్బాయిపై నీ అభిప్రాయం ఏమిటి అంది. దానికి లలిత, ప్రస్తుతానికి అతని మీద ఏ ఫీలింగ్ లేవమ్మా. అతను లిమిట్స్ ఎప్పుడూ క్రాస్ చేయలేదు. సరే, ఆంటీ చెప్పిన విషయం ఆలోచిస్తా. అయినా ఆంటీకి సమాజం పట్ల, ఓ అమ్మాయి జీవితం పట్ల ఎంత బాధ్యత. ఇల్లు వెతుక్కొని మరీ వచ్చి జాగ్రత్తలు చెప్పింది. ఏం జరిగినా మా వాడి తప్పే లేదని సాధారణంగా వాదిస్తారు కొందరు. కానీ ఈవిడ తన కొడుకు తప్పు చేయకుండా ఉండడానికి ఎంత ప్రయత్నిస్తుంది అంది. ఏదేమైనా నువ్వు 4 రోజులు ఇంటి పట్టునే ఉండమ్మా అని హితవు పలికింది రత్నమాల. ఓ గంట తర్వాత చరణ్ దగ్గరకు చేరుకుంది విశాలమ్మ. చరణ్ ముఖం పాలిపోయి ఉండడం చూసి ఏమీ తెలియనట్లు, ఏమైంది చరణ్ అంది. ఇప్పటి వరకు రామ్ కథ విన్నానమ్మా. పాపం, బాధ, భయం, చెప్పలేని అన్ని ఫీలింగ్స్ కలిగాయి నాకు. అతను ఆ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి తిరస్కరించేసరికి క్షణికావేశంలో ఆ అమ్మాయిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడట. ఆ పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఫ్రెండ్కి ఆ పెనుగులాటలో తీవ్ర గాయాలై చనిపోయిందట. అతడిని ఆ 2 కేసుల కింద జైల్లో వేశారట. నచ్చిన అమ్మాయి దృష్టిలో రాక్షసుళ్లా, తన తల్లిదండ్రులకు ముఖం చూపలేక, ఫ్యూచర్ పాడై ఇలా 4 గోడల మధ్య రిపెండ్ అవుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అన్న చరణ్తో, అవునాన్న, ఎప్పుడూ మనం ఇష్టపడ్డాం కాబట్టి వాళ్ళు మనల్ని ఇష్టపడాలి అన్న ధోరణి మంచిది కాదు. ప్రేమ అన్నది ఒక సున్నితమైన తీయని భావన. దానంతట అది పుడితే చివరి వరకు తీపి జ్ఞాపకంలా నిలుస్తుంది. సరే, మనం ఇప్పుడు ఇంకొక చోటికి వెళ్దాం అంటూ రామ్ ప్రేమించిన అమ్మాయి ఇంటికి తీసుకువెళ్ళింది. వాళ్ళది చిన్న పెంకుటిల్లు. రండి రండి కూర్చోండి అంటూ ఆ అమ్మాయి తల్లి జానకమ్మ వారిని ఆహ్వానించింది. అంతకన్నా ముందే విశాలమ్మ జానకమ్మని కలిసి అన్ని వివరాలు కనుక్కున్న కారణంగా వారి మధ్య కాస్త పరిచయం ఏర్పడింది. విశాలమ్మ చరణ్తో, చరణ్, వీళ్ళెవరో తెలుసా? ఆ రామ్ చేసిన యాసిడ్ దాడిలో బాధితురాలి ఫ్యామిలీ ఇది. ఆ రోజు ఆ సంఘటనలో ఆ అమ్మాయి తండ్రి హార్ట్అటాక్తో పోతే పాపం వాళ్ళమ్మ జానకమ్మ గారే ఆ అమ్మాయిని అష్టకష్టాలు పడి పెంచుతూ ఇల్లు నడిపిస్తుంది అని చెప్పింది. జానక్ గారు, ఓసారి మీ అమ్మాయి ఫోటో ఇవ్వండి అని అడిగి చరణ్కి చూపించింది. చరణ్ ఫోటో చూసి చక్కగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు. తర్వాత ఓసారి ఆ అమ్మాయిని పిలవమని జానకితో అంది విశాలమ్మ. జానకి పిలుపుతో బయటకు వచ్చిన రాజీ బాధతో తల నెమ్మదిగా ఎత్తి చూసింది. చరణ్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. క్షణం క్రితం ఫోటోలో అమ్మాయి ఈ అమ్మాయి ఒకరేనా? రామ్ చేసిన పని వల్ల ఇప్పుడు ఇలా అనుకున్నాడు చరణ్. విశాలమ్మ రాజీని పలకరించి, ఇవి లోపల పెట్టమ్మా అంటూ చీర, పండ్లు చేతికి అందించింది. రాజీ వాటిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. చరణ్, విశాలమ్మ ఇంటికి చేరారు. తల్లి తనకు ఎంతో మేలు చేసినట్లు అనిపించింది చరణ్కు. డాబాపైకి వెళ్ళాడు. భోజనానికి రాలేదు. 7, 8, 9 ఇలా గంటలకు గంటలు గడుస్తున్న కొద్దీ లలితకు తాను తలబెట్టిపోయిన అన్యాయం తనను దహించవేయసాగింది. రామ్ గురించి మళ్ళీ ఆలోచించాడు. రామ్ చేసిన తప్పే తను చేయబోయాడు. అలాంటి చెడు చేయడం వల్ల ఎవరికి సుఖం? అటు రామ్ జీవితం పోయింది, వాళ్ళ పేరెంట్స్కి బాధ. ఇటు రాజీ జీవితం నరకప్రాయమే. వాళ్ళ నాన్నకు హార్ట్అటాక్, ఫ్రెండ్ పోవడం. షిట్, ఒక్కరు చేసిన పాపానికి ఇంతమంది ఇలా. నో నో, నేను ఇలాంటి పాపానికి ఒడిగట్టను. అసలు ఆ రాస్కెల్స్కి దూరంగా ఉంటాను. నా లలితను మనసారా ప్రేమించి ఆ ప్రేమతోనే గెలుచుకుంటాను అని దృఢంగా నిర్ణయించుకున్న చరణ్ తన ప్రేమ విషయం తల్లికి చెప్పాడు. తల్లి ఈ విషయం ముందే తెలిసినా కొత్తగా విన్నట్లుగా వింది. సరే నాన్న, ముందు ఆ అమ్మాయి ఇష్టాలు తెలుసుకో, ఆమె అభిరుచులు తెలుసుకో, తన ఫ్యామిలీ, పేరెంట్స్ వీటన్నింటి గురించి ఆలోచించు. ముందు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో డైరెక్ట్గా మాట్లాడు. అయినా నా బంగారానికి ఏం తక్కువని వాళ్ళు కాదు అనడానికి అంటూ నుదుటిపై ఓ ముద్దు పెట్టి, ఇప్పటికే లేట్ అయింది, ఇక పడుకో అంటూ లైట్ ఆఫ్ చేసి వెళ్ళింది. ఇక చరణ్ మర్నాటి నుంచి చదువుపై దృష్టి పెట్టి తన కాళ్ల మీద తాను నిలబడేందుకు ప్రయత్నాలు చేసి
అనతి కాలంలోనే సఫలీకృతుడయ్యాడు. లలిత మనసును గెలుచుకున్నాడు. 3 ఏళ్ల తర్వాత చరణ్ లలితల వివాహం ఇరువురి ఇష్టాల మీదకు బంధుమిత్ర సపరివార సమేతంగా జరిగింది. విశాలమ్మ సంతోషం ఆకాశాన్ని అంటింది. తన కొడుకు చరణ్ వాడి తండ్రి రాఘవలా కాక మొదట తనను తాను నిరూపించుకొని అమ్మాయి మనసును గెలుచుకొని పెళ్లాడినందుకు ఎంతో సంతోషించింది విశాలమ్మ. చరణ్ లలిత వంక ప్రేమగా చూస్తూ, వలపులో గెలుపు ఇంత తీయగా ఉంటుందా అని అంటూ లలితను దగ్గరికి తీసుకున్నాడు. నునుసిగ్గుతో భర్త కౌగిట గువ్వలా ఒదిగిపోయింది లలిత. ఇదండి వలపులో గెలుపు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.